హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ముగ్గురు మంత్రులు అత్యవసర భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రుల భేటీ వెనుక మతలబు ఏంటి అన్నది హాట్ టాపిక్ గా మారింది. లోక్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్న భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ అక్కడి నుంచి ఒకే కారులో ప్రజాభవన్ కు చేరుకున్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాల పరిణామాలతో నలుగురు మంత్రుల భేటీ ఉత్కంఠ రేపింది. మంత్రుల భేటీకి సీనియర్ నేత జీవన్ రెడ్డి హాజరైనట్లు సమాచారం. నైని బొగ్గు గనుల వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ కేసు, తాజా రాజకీయాలపై మంత్రుల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. మంత్రుల మధ్య వివాదం, ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపైన చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రుల భేటీని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమర్థించారు. సీఎం లేని సమయంలో పాలనా వ్యవహారాలపై డిప్యూటీ సీఎం చర్చిస్తే తప్పేంటి అని పీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు. భేటీ అయిన మంత్రులందరూ సీఎం రేవంత్ రెడ్డి వ్యతిరేక నేతలే కావడం చర్చనీయాంశంగా మారింది. తాజా పరిణామాలపై ఢిల్లీ హైకమాండ్ ఆరా తీస్తోంది. హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ముగ్గురు మంత్రులైతే అత్యవసర భేటీ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, నిన్న రాత్రి ఏదైతే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసం ప్రజాభవన్ లో కూడా నలుగురు మంత్రులు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా నలుగురు మంత్రుల భేటీకి సంబంధించి అయితే ఇప్పుడు అది కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న ఏదైతే గణతంత్ర దినోత్సవం తర్వాత గవర్నర్ ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన మంత్రులు ఒకే కారులో కూడా ప్రజాభవన్ చెంది డిప్యూటీ సీఎం నివాసంలో భేటీ అయి కూడా పలు కీలక అంశాలపై కూడా చర్చలు జరుపుతారని కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా నైని కోల్ బ్లాక్ కు సంబంధించిన అంశంలో కూడా జరుగుతున్నటువంటి ఏదైతే ఆరోపణల నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు పోవాలో, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న అంశంలో కూడా ఏ విధంగా ముందుకు పోవాలనే విషయంపై కూడా చర్చించాలని కూడా తెలుస్తుంది. మరొకవైపు ఇటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి దీంతో పాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా ప్రతిపక్షాలు ఏదైతే మేము బొగ్గు కుంభకోణాన్ని బయటకు తీశారు కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది పెట్టి ఏదైతే మద్దతు పెడుతున్నారంటూ కూడా ప్రతిపక్ష నేతలు అంటే బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా ఆ అంశాలపై కూడా చర్చ జరిగిందని చెప్పొచ్చు. దీంతో పాటు ఇటీవల కాలంలో కూడా మంత్రుల మధ్య ఉన్నటువంటి ఏదైతే ఆ గ్యాప్ కావచ్చు, ఏదైతే ఈ పంచాయతీకి సంబంధించిన అంశాలు కూడా చర్చలకు వచ్చినట్టు కూడా మనకు సమాచారం. సో ఈ క్రమంలో కూడా మంత్రుల సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఉండడం, అదేవిధంగా ఇటు పార్టీ పరంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ పర్యటన ఉన్న నేపథ్యంలో కూడా ఈ భేటీ జరగడం అనేది అత్యంతగా ప్రాధాన్యతగా సంతరించుకుందని చెప్పొచ్చు. ఈ భేటీలో కీలక అంశాలకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలపై కూడా చర్చ జరిగినట్టు కూడా పార్టీ వర్గాల్లో ఏదైతే చర్చ జరుగుతుంది. దీంతో పాటు ఈ అంశంపై కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు. సీఎం విదేశీ పర్యటన ఉన్న నేపథ్యంలో కూడా పాలనాపరమైన అంశాలపై కూడా చర్చిస్తే తప్పించారంటూ కూడా ఆయన చెప్పారు. అసలు ఈ భేటీకి సంబంధించిన అంశాలను మేము తెలుసుకుంటామంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో ఈ క్రమంలో కూడా ప్రస్తుతం అయితే ఈ మంత్రుల భేటీ అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. శ్రీనివాస్, అయితే ఈ మంత్రుల భేటీలో ముఖ్యంగా కూడా ఎవరైతే మంత్రులు పాల్గొనడం జరిగిందో వారందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకస్తులే అంటూ కూడా చెప్తున్నారు. అంటే మరోవైపు ఇటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా వీరి సమావేశాన్ని సమర్థిస్తూ కూడా అంటే సీఎం లేని సమయంలో ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించడంని ఆయన సమర్థించడం జరిగింది కదా. అయితే సీనియర్ కాంగ్రెస్ లో సీనియర్ నేతలకు సంబంధించి ఇటీవల కాలంలో అవమానాలు జరుగుతున్నాయంటూ కూడా పార్టీలో పెద్ద ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా మాజీ మంత్రి అదేవిధంగా జీవన్ రెడ్డి, సీనియర్ నేత జీవన్ రెడ్డికి సంబంధించి కూడా ఇటీవల కాలంలో ఆ నియోజకవర్గంలో ఏదైతే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరినటువంటి ఎమ్మెల్యేకి సంబంధించి ఏదైతే సంజయ్కి సంబంధించి కూడా ఇద్దరి మధ్యలో ఏదైతే ఈ పంచాయతీ అనేది తారాస్థాయికి చేరింది. బహిరంగానే కూడా ఆయన విమర్శిస్తున్నారు. దీంతో పాటు గాంధీ భవన్ లో కూడా ఏదైతే పార్టీ కీలక సమావేశంలో కూడా బీఆర్ఎస్ అని చెప్పుకుంటూ తిరిగే ఎమ్మెల్యే ఏ విధంగా హాజరవుతారంటూ కూడా ఆయన గాంధీ భవన్ ముందే లొల్లి చేసి ఆ సమావేశాన్ని బహిష్కరించి వెళ్ళిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా
సీనియర్లకు అవమానం జరుగుతుందంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు సీనియర్లు అయినటువంటి మొదటి నుండి కాంగ్రెస్ లో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, అదేవిధంగా శ్రీధర్ బాబు కావచ్చు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని భేటీకి అవ్వడంతో పాటు ఏదైతే జీవన్ రెడ్డి సీనియర్ నేత జీవన్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యాడంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో కూడా ఈ సీనియర్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా కూడా అవమానం జరుగుతుందనే భావనలో కూడా చర్చ జరిగిందనే అత్యంత సమాచారం మనకుంది. సో ఈ క్రమంలో కూడా ఈ భేటీకి సంబంధించి కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అదే చెప్తున్నారు. అయితే మామూలుగా ఏదైతే పాలపర అవసరాలు కావచ్చు, ఇతర అంశాలు సాధారణంగా కూర్చొని చర్చించుకుంటే తప్పేంటి అంటూ కూడా పిసిసి అధ్యక్షుడు స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా ఇటు సీనియర్ కొత్త పాత నేతల మధ్య ఇటువంటి జరుగుతున్నటువంటి పార్టీలో అంతర్గత విభేదాలు అనేవి తారస్థాయికి కూడా చేరిన నేపథ్యంలో మరి హైకమాండ్ దృష్టికి కూడా వెళ్లే క్రమంలో కూడా హైకమాండ్ కూడా దీనికి సంబంధించి దృష్టి పెట్టి ఈ సద్దుమణిగించే ప్రయత్నం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో సీఎం రేవంత్ రెడ్డి విదేశాల నుండి తిరిగి రాగానే కూడా హైకమాండ్ ఢిల్లీ హైకమాండ్ పెద్దల్ని కలిసే అవకాశం కూడా ఉందంటూ కూడా పార్టీ వర్గాల్లో అయితే ప్రస్తుతం చర్చ జరుగుతుందని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. వెళ్తే షార్ట్ బ్రేక్ తీసుకుందాం.